Hi, hello guys, welcome back to our channel with one more recipe. Today స్వీట్ రెసిపీ అండి. 7 కప్ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం నేను ఇక్కడ కొబ్బరిని 2 చిప్పల కొబ్బరిని కట్ చేసుకొని బ్రౌన్ పార్ట్ అంతా తీసి గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్లో ఒక ఫుల్ కప్ ఆఫ్ కొబ్బరి వేసుకున్నాను. అలానే షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ 2 ఫుల్ కప్స్ వేసుకున్నాను షుగర్ని. 1 కప్ ఆఫ్ శనగపిండి అన్నీ ఫుల్గా తీసుకుంటున్నాను నేను. అలానే మిల్క్ కూడా 1 కప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేదు గీతో అయినా చేసుకోవచ్చు. మనము అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతనే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా దీన్నంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉండాలి. మనము ఏ కప్తో మెజర్ చేసుకుంటామో అన్నీ అదే కప్తో మెజర్ చేసుకోవాలన్నమాట. ఈ స్వీట్ నేమే 7 కప్స్ అంటారనమాట. మనం ఇక్కడ ఇందాక నేను 2 ఫుల్ కప్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. ఇలా కాకుండా మనం కొంచెం తక్కువ తీసుకున్నామంటే కప్పుకి 3 కప్స్ షుగర్ పడుతుంది. లేదు ఫుల్గా తీసుకుంటే నేను 2.5 కప్ తీసుకున్నాను. 7 కప్స్ వచ్చేసి 1 కప్పు కొబ్బరి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు ఆయిల్, 1 కప్పు నూనె కానీ నెయ్యి కానీ ఆ రెండిట్లో ఏదో ఒక్కటే వేసుకోవాలి. అలానే 3 కప్స్ షుగర్ అంటారు. బట్ ఫుల్గా 3 కప్స్ షుగర్ వేస్తే షుగర్ ఎక్కువ అవుతుందేమో అనేసి నేను కొంచెం తగ్గించాను. 2.5 కప్ నాకు ఇక్కడ సరిపోయింది. మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు చూసుకొని అది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలి మనము అడుగంటకుండా. నెక్స్ట్ నేను ఒక ప్లేట్లో కాస్త గీ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇది మనం చూసినంత ఫాస్ట్గా అయితే అయిపోదు. ఒక 1/2 అవర్ అయితే ఈజీగా టైం పడుతుంది. మనం దీన్ని పచ్చివాసన అంతా శనగపిండి పచ్చివాసన అంతా పోవాలి. 1/2 అవర్ టైం పడుతుంది. మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా కలుపుతూ ఉంటే మనకు కింద అడుగంటుకోదనమాట, లేదంటే కింద అడుగంటుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను, మనకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ కావడం కోసము. ఈ స్వీట్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. ఇవి సేమ్ బర్ఫీస్ లాగా ఉంటాయి మనం చూడడానికి. ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. మనము ఒక స్పూన్తో కొంచెం తీసుకొని బాల్ లాగా చేస్తే బాల్ లాగా రావాలన్నమాట. నాకు ఇక్కడ క్లిప్ కట్ అయ్యింది, నేను అందుకే ఇది యాడ్ చేయలేకపోయాను. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసామంటే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన 7 కప్స్ ఆర్ కొబ్బరి బర్ఫీ మనకు రెడీ అండి. చాలా సాఫ్ట్గా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము మా పేజీని లైక్ చేసి షేర్ చేసి స్వీట్ అడిగావు కదా, స్వీట్ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. Yummy! Please